హలో గాయ్స్, నమస్తే. మనం ఈరోజు శనివారం అనమాట ఇన్ఫోసిస్ క్యాంపస్ చూడడానికి వచ్చాం. గచ్చిబౌలి ఇన్ఫోసిస్ చాలా బాగుంది చూడండి. అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, నేనైతే విప్రోలో జాబ్ చేస్తున్నాను. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము గెస్ట్, మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చాము. చాలా బాగుంది ఇది చూడడానికి. అంటే ఫ్యామిలీస్తో రావడానికి కొంచెం ప్రిఫరబుల్లే. మరి ఇందులో జాబ్ చేసే వాళ్ళకి ఇది బోర్ కొట్టచ్చు, కానీ నాకైతే చాలా బాగుంది, నచ్చింది. మేము లాస్ట్ వీక్ వచ్చాం, బట్ ఆ రోజు వచ్చేటప్పుడు ఆదివారం అనమాట. ఆదివారం అసలు ఎలా ఉండదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆదివారం ఎలా ఉండదు. నెక్స్ట్ ఇక్కడికి రావాలనుకుంటే శనివారం రావాలి. ఓన్లీ శనివారం ఒక్కటే గెస్ట్లకి ఎలా ఉంటుంది. కానీ ఇక్కడికి రాగానే సెక్యూరిటీ అడిగారు, బాబు మీరు ముందు రోజు నుంచి బుక్ చేసుకోవాలి, అలాగైతే ఎలా ఉంటుందని. కొంచెం ఈ స్టార్టింగ్ నుంచి ఇది చాలా గ్రీనరీగా, ఫస్ట్ గేట్ నుంచి చాలా బాగుంది. మొత్తం అంతా గ్రీనరీగా, ఒక ఏదో పార్క్ వచ్చినట్టు ఉంది. హైదరాబాద్లో పార్కులు ఎక్కువ కదా, అలాగ మంచి పార్క్ వచ్చామనే ఫీలింగ్ వచ్చింది. చూడొచ్చు, ఎవరైనా ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ ద్వారా మనం గెస్ట్గా లోపలికి రావచ్చు. చాలా బాగుంది, వెరీ గుడ్. కింద ఫుడ్ కోర్ట్ అండి, ఫుడ్ కోర్ట్లోకి వచ్చాం. తినడానికి గట్రా అక్కడ కొనుక్కోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ డార్మెంటరీ, అక్కడ పడుకోవచ్చు, అక్కడ జిమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి మరి ఎలా ఫీల్ అవుతారో కానీ, బట్ బయట నుంచి వచ్చిన మనకి మాత్రం చాలా సూపర్ అబ్బా అన్నట్లు ఉంది. అంటే ఈ గచ్చిబౌలిలోని ఇక్కడ ఎలా ఉందంటే, మనకి ఉప్పల వైపు ఇంకోటి ఉంది, అది ఇంకా పెద్దదంట. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఆడిటోరియం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఓపెన్ ఇదంతా ఓపెన్ ఆడిటోరియం. ఓ వాట్ ఏ గ్రేట్, సూపర్. ఇది అంతా ఓపెన్ ఆడిటోరియం. ఇక్కడ హోటల్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఇక్కడ చికెన్ బిర్యానీ గట్టు ఉంటుంది, తినచ్చు. ఇప్పుడు తిందాం, ఫుడ్ తిందాం. అయిపోద్దంటావా? టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ ప్రకారం మనం వెళ్ళాలి, లేకపోతే ఫుడ్ అయిపోద్ది. అది ఒకటి చూసుకుని. అక్కడ చూసారా పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి, మీరు చూసారా లేదో, ఫ్యాన్లు చూడండి, చాలా పెద్ద ఫ్యాను. నేను ఇంత పెద్ద ఫ్యాను అంటే అక్కడక్కడ ఉంటాయి అనుకోండి, ఇది చాలా బాగా గాలి వస్తుంది. ఇన్ఫోసిస్లో చాలా అంటే వర్క్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుందని టాక్ వచ్చింది. మీకు ఆప్షన్ ఉంటే మాత్రం ఇన్ఫోసిస్లో జాయిన్ అవ్వండి. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అనమాట, ఇన్ఫోసిస్లో చేస్తే వర్క్ లొకేషన్ బాగుంటుంది, అక్కడ బిహేవియర్ బాగుంటుంది, ఎంప్లాయీస్ గట్రా చాలా చెప్పారు. వెరీ గుడ్. ఏమైందమ్మా బాబు, ఫుల్ దగ్గుతున్నా, నీ చాక్లెట్లు కావాలా? గోవలు ఎత్తేస్తున్నా. వీడియోలు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసినా సరే ప్రాబ్లం ఉండదండి. బట్ బ్యాడ్గా ఏం లేకుండా చక్కగా నీట్గా జస్ట్ ఫొటోస్ తీసుకుంటే, వీడియో తీసుకుని ఏమనరు. ఇది ఒపెరో ఫుడ్ కోర్టు. ఇలాగ స్టెప్స్ ఉన్నాయి. యా, ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మేము పైకి వెళ్ళి తింటామండి. తినేసి ఎలా ఉందో చెప్తాను. మనం ఇన్ఫోసిస్లోకి శనివారం పూట మాత్రమే అలౌ చేస్తారు. టైమింగ్స్ 9 to 5 వరకు మాత్రమే. ఒకవేళ బిఫోర్ 9 అయినా సరే అలౌ చేయరు, ఆఫ్టర్ 5 అయినా సరే అలౌ చేయరు. ఈ 9 to 5 లోపు ఎప్పుడైనా రావచ్చు ఫ్యామిలీతో. అంటే ఒక ఎంప్లాయీ ఉండాలి, ఆ ఎంప్లాయీ తరపు నుంచి ఒక 2-3 ఫ్యామిలీ అయినా వెళ్ళచ్చు, ఏమనరు. మనము ఈ ఇన్ఫోసిస్లోకి ఎలా రావాలి అంటే, మనం జాబ్ కొట్టాలి. ఫస్ట్ జాబ్ కొట్టాలంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉంటే చాలండి, మనకి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మనకి ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది. మనము ఇన్ఫోసిస్ పోర్టల్లో చూస్తే జాబ్స్ గట్టా ఓపెనింగ్స్ మనకు పడుతూ ఉంటాయి. ఫ్రెషర్స్ని గట్టా తీసుకుంటారు, బట్ శాలరీస్ తక్కువ ఉంటాయి. మన డిగ్రీతోని ఫ్రెషర్స్కి జాబ్ కావాలంటే శాలరీస్ తక్కువ ఉంటాయి. మినిమం 12,000 నుంచి 15,000 ఉంటాయి. ఎప్పటికప్పుడే ఓపెనింగ్స్ గట్రా పడుతూ ఉంటాయి, మనం ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు. ప్రతి కంపెనీకి అంతే కదా, మినిమం డిగ్రీతో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడాను
అది నాన్ టెక్నికల్ అనమాట, టెక్నికల్ జాబ్స్ కాదు. ఒకవేళ టెక్నికల్ జాబ్స్ కావాలంటే అందులో శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. శాలరీస్ బాగుంటాయి, బట్ మనం ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ గట్టి నేర్చుకొని రావాలి. అలాగైతే మినిమం డిగ్రీ ఉండాలి. ఈజీగా జాబ్ కొట్టి వచ్చింది. జస్ట్ ఎంట్రీ గట్టను మనం ఫేస్ చేయాలి. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే చాలా వస్తుంది నాన్ టెక్నికల్ కింద. టెక్నికల్ జాబ్స్ కావాలంటే మనం ఏదైనా కోర్స్ గట్టి నేర్చుకోవాలి. బట్ కోర్స్ నేర్చుకున్నప్పటికీ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇస్తారు, ఫ్రెషర్స్కి అయితే ఉండదు టెక్నికల్ జాబ్స్ అయితే. ఇది గుర్తుంచుకోవాల్సింది. మేము లోపలికి ఫుడ్ కోర్ట్లోకి వచ్చి ఇక్కడ ఆర్డర్ పెట్టామండి, ఓన్లీ రైస్. ఈరోజు శనివారం కాబట్టి మరి ఎటువంటి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏం లేదు, ఓన్లీ రైసు, ఎగ్ బుర్జీ ఉంది, చపాతి. సో కూల్. రేట్లు గట్టా మంచిగా ఉన్నాయి. 70 రూపీస్ ఫుడ్. బగారా రైస్ కూడా ఉంది, 40 రూపీస్ అంట. చాలా మంచిగా ఉన్నాయి రేట్లు, ఎక్కువ లేకుండాను. బాగున్నాయి టేస్ట్లు, సూపరా, చాలా బాగున్నాయి ఉంటుంది. స్పైసీ లేదు అంటే హెల్దీ ఫుడ్ అనమాట. స్పైసీ అయితే హెల్దీ ఫుడ్ కాదు, తెలుసు కదా. సో వెరీ నైస్, చాలా బాగుంది. ఇన్ఫోసిస్ మన జాబ్ ఉంటే కానీ ఇన్ఫోసిస్లోకి రావడం అవ్వదు. బట్ శనివారం పూట ఎవ్రీ సాటర్డే మనల్ని ఇలా అలౌ చేస్తారు ఒక ఎంప్లాయీ తరపు నుంచి గెస్టుల కింద. సో ఆపర్చునిటీ మీకు ఉంటే మాత్రం రండి చూడడానికి. అంత గ్రీనరీ ఎక్కువ ఉంది ఇక్కడ. ఇద్దరు ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్ వచ్చాక కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. అలాగా మేము ఒక టూర్కి వచ్చాం అనమాట, ఇన్ఫోసిస్ టూర్. ఓకే ఫుల్ ఫుడ్ తినేసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఐ లవ్ ఇన్ఫీ హైదరాబాద్, నావిగేట్ హియర్, నెక్స్ట్ ఉంది. ఈ ఫుడ్ తినేసిన తర్వాత కొంచెం అలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఉంటుంది. అలా దీనికి స్ట్రైట్గా కూడా ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. చూసినంత క్రికెట్ గ్రౌండ్. ఇది పక్కనే క్రికెట్ గ్రౌండ్ ఉంది చూసారా, గ్రిల్స్ లోపల క్రికెట్ ఆడుకోవచ్చు. అంటే ఎంప్లాయీస్ ఆడుతుంటారు, మనం కాదు. మనం తినడానికి ఏమైనా ఇక్కడ తెచ్చుకోవచ్చు ఇంటికా నుంచి. ఎవరు అలౌడ్ చేస్తారు చేయరనేది ఉండదు, జస్ట్ చెకింగ్ ఏమి ఉండదు. మనం ఈరోజు ఏమైనా తెచ్చుకొని తినచ్చు ఇంటికా నుంచి, నాట్ అలౌడ్ అనేది ఉండదు. ఎంప్లాయీస్ కూడా తెచ్చుకోవచ్చు మామూలు టైంలో, అలా ఉంటుంది. చూసామండి, పాప్కార్న్ ఒకటి తెచ్చుకున్నాం. ఇది క్రికెట్ గ్రౌండ్, ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ పక్కన కూర్చున్నాం. పాప్కార్న్ ఇంటికాడ చేసుకుని తెచ్చుకున్నాం, స్వీట్ కార్న్ ఇంటికాడ చేసుకుని తెచ్చుకున్నాం. లోపల ఒక ఫుడ్, ఒక మీల్స్ తీసుకున్నాం. నేను ఏం తినలేదు, ఇంటికాడ తెచ్చుకుని పాప్కార్న్ ఒకటి తిన్నాను. చూస్తున్నారు కదా, అవి 1 2 3 4 5 ఫ్లోర్స్ కూడాను మొత్తం బైక్ పార్కింగ్ అనమాట. ఇవన్నీ బైక్ పార్కింగ్. ఇది మనం చూస్తున్నాం కదా బిల్డింగ్, ఇది చాలా పెద్ద బిల్డింగు. ఇలాంటి బిల్డింగ్లు మొత్తం ఇది 18th and 19th ఫ్లోర్ బిల్డింగ్స్. మొత్తం ఇక్కడ 19 బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఆగండి, కనిపిస్తుంది కదా, అదొక వేరే ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఇటువంటి పెద్ద బిల్డింగ్లు 19 ఉన్నాయి ఇన్ఫోసిస్లో. ఇక్కడ రోడ్ క్లోజ్ చేస్తారు, వాళ్ళు నడుచుకుని వెళ్ళడమే. ఇక్కడ మనకి తొక్కడానికి సైకిల్స్ కూడా ఉంటాయి ఫ్రీ. మామూలుగా వచ్చి దూరంగా, చాలా పెద్దది కదా ఈ క్యాంపస్. సో ఇక్కడ నడవలేం కాబట్టి సైకిల్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు మామూలు ఎంప్లాయీస్ కూడా సైకిల్ ఫ్రీగా తీసుకొని వచ్చి తొక్కవచ్చు అనమాట. బట్ ఫైనల్గా ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టాలి సైకిల్, అది మెయిన్ కాన్సెప్ట్. మనకి వేరే బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో, పోచారం అన్నది అది ఇంకా పెద్దదంట. మావాడు చెప్పాడు ఎంప్లాయీ. ఇక్కడికన్నా అది చాలా పెద్దది. బట్ దాని మీద పోలిసి కొంచెం చిన్నది, కానీ ఈ గ్రీనరీ గట్టి ఇది సూపర్గా ఉంటుందంట. అది కొత్తది పోచారం మొత్తం. అది మెయిన్ బ్రాంచ్ చేస్తారు, చాలా పెద్దది అది అక్కడ. మరి ఈ సెంటర్లోనే ఇంత పెద్దది, హైదరాబాద్ సెంటర్లో ఇంత పెద్దది అంటే గచ్చిబౌలి దగ్గర నానక్రమ్ కూడా గచ్చిబౌలి అలాగంటే కరెక్ట్గా అడ్రస్ తెలుస్తుంది. ఇది కూడా సూపర్. అంటే పోచారం పరిస్థితి కొంచెం చిన్నది సైజు ప్లేస్లో, బట్ ఇది చాలా గ్రీన్. దిస్ ఈజ్ వెరీ నైస్ ప్లేస్ టు విజిట్. యా, ఇట్స్ వెరీ నైస్. ఇంకా ఇన్ఫోసిస్లో మొత్తం ఒక రౌండ్ వేసామండి సైకిల్ తొక్కుతూ. ఇంకా లాస్ట్ చివరిగా వచ్చింది, మేము సేమియా గడ్డ తెచ్చుకున్నాం. అది తినడానికి ఒక మంచి ప్లేస్ చూసుకున్నాం. ఆ ప్లేసే ఇదనమాట. ఇది ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఆ పార్క్లోని మనం వెళ్ళి తిందాం.
సేమి తెచ్చుకున్నాం. పాప్కార్న్ ఆల్రెడీ తినేసాము, ఇప్పుడు సేమి తింటాము. సేమి కోసం మంచి ప్లేస్ చూస్తున్నాం. అదే ఈ మంచి ప్లేసు, ఇప్పుడు అక్కడికి చూపిస్తాను చూడండి. ఇక్కడే అక్కడ జిమ్ ఉంది చూడండి, జిమ్. అలా దాని వెనకాతల స్విమ్మింగ్ పూల్ అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ కొంచెం నీట్గా లేదంటే దీన్ని వాడుకలో లేనట్టు ఉంది. స్విమ్మింగ్ పూల్ అసలు నీట్గా లేదు, వాటర్ కూడా లేదు, జస్ట్ ఉందనుకోవడానికి. ఇది ఎందుకు అందుబాటులో ఉంచలేదో మరి తెలియదు ఆ రీజన్, బట్ చాలా బాగుంది. ఇక్కడ కూర్చుంటాం, ఇప్పుడు కూర్చుని తింటాం. చాలా బాగుంది, సూపర్, పర్ఫెక్ట్ ప్లేస్.